విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్. స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్, ఈ చామ్స్, ఈ టెక్నో, మెడిస్పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ. ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ సిబిఎస్ఈ స్కూల్, మైపాడ్ రోడ్, ప్రశాంతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్స్ 7337587535, 8919740758. తిరుపతి జిల్లా సూలూరుపేటలోని సత్యసాయి కళ్యాణ మండపంలో తెలుగంగ ప్రాజెక్టుపై సమీక్షా సమావేశం జరిగింది. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో నెలవల సుబ్రహ్మణ్యం అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో సాగునీటి విడుదలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మే 5వ తేదీ నుంచి తెలుగంగ ద్వారా అన్ని కెనాల్స్కు నీరు విడుదల చేయనున్నట్లు తెలిపారు. రైతులకు నీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ సాగునీటి సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. స్వర్ణముఖి ప్రాజెక్టు నుంచి 2 టీఎంసీల నీరు మంజూరు చేయాలన్న అంశాన్ని సంబంధిత మంత్రికి తెలియజేశామని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి రైతులకు తగిన మద్దతు అందించాలని ఆమె సూచించారు. తెలుగంగ ప్రాజెక్టు మొట్టమొదటిగా మన అన్న ఎన్టీ రామారావు గారు మనకు ఆంధ్రప్రదేశ్ సాగునీటి కోసం, అలాగే తమిళనాడు సాగునీటి కోసం ఈ ప్రాజెక్ట్ ని స్థాపించడం జరిగింది. అలాగే ఇప్పుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతన్నల్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా ఇరిగేషన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. రైతన్నలకి సాగునీరు కోసం పంట పొలాలు ఎండకుండా, ప్రతి పొలానికి 1 ఎకరా కూడా ఎండకుండా ప్రతి టైల్ ఎండ్ వరకు వాటర్ సప్లై చేయాలని ఆయన చాలా ప్రణాళికలు వేస్తున్నారు. అలాగే మన నియోజకవర్గంలో కూడా సాగునీటి సమస్య కోసం నేను 2 టీఎంసీ స్వర్ణముఖి నుంచి 2 టీఎంసీ వాటర్ కూడా అడగడం జరిగింది. అది కూడా అలోకేట్ చేస్తానని డీ గారు చెప్తున్నారు. అలాగే మనకు ఈ కండలేరు ప్రాజెక్ట్ నుంచి కూడా 60 టీఎంసీల వరకు కూడా నీటిని స్టోర్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి ప్రతి చెరువుకు కూడా వాటర్ వచ్చేలాగా ప్రయత్నాలు చేస్తున్నాం. అలాగే మన సూలూరుపేట నియోజకవర్గంలో ఎక్కడ కూడా రైతన్నలు ఇబ్బంది పడకుండా ప్రతి ఆయకట్టు అంటే ప్రతి ఏ ఎకరా ఎండకుండా అందరికీ కూడా నీళ్లు సర్ప్లస్ గా సప్లై చేయడానికి మనకు అధికారులు మంచిగా సహకరిస్తున్నారు. ఇప్పుడు చాలా మంది కూడా అన్ని తెలుగంగ ప్రాజెక్ట్ బ్రాంచ్ కెనాల్స్ గురించి కూడా అడిగారు. అవన్నీ కూడా పూర్తి చేయడానికి మనం కొంత టైం పడుతుంది, కానీ అది మన 4 సంవత్సరాల్లో ఖచ్చితంగా అది పూర్తి చేద్దాం. అలాగే మీకు తెలుసు, మన చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ ని కూడా సీరియస్ గా తీసుకొని 2028 కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తే ప్రతి ఆయకట్టు కూడా మనకు నీళ్లు సర్ప్లస్ గా దొరుకుతుంది. దానికి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రైతన్నలు ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే అధికారులు మనకు సహకరిస్తున్నారు కాబట్టి, ముఖ్యంగా వాళ్ళు కోరుకునేది వాటర్ ఎక్కడ వేస్ట్ కాకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకొని రైతన్నలు కూడా అధికారులకి కొంచెం సహకరిస్తే వాటర్ ఎక్కడ వేస్ట్ అవ్వకుండా అందరికీ కూడా వాటర్ రీచ్ అవుతుంది. అలాగే టైల్ ఎండ్ వరకు వాటర్ రీచ్ అవ్వకుండా స్టార్టింగ్ లోనే కొంచెం బ్లాక్ చేస్తున్నారు లేదా ఎక్కువ తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. సో ఫస్ట్ టైల్ ఎండ్ కి వాటర్ సర్ప్లస్ గా వదిలేసిన తర్వాత కావాలంటే మనం స్టార్టింగ్ పెళ్లకూరు మండలం అన్ని కూడా రీచ్ అయ్యేలాగా పెట్టుకుంటే, కొంచెం అధికారులకి వాళ్ళు చెప్పిన దానికి కూడా సహకరిస్తే అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. అన్ని ఏ ఎకరా ఎండకుండా కూడా అందరికి సర్ప్లస్ గా నీళ్లు చేరుతాయి. ఇదన్నీ రైతన్నులందరూ దృష్టిలో పెట్టుకుంటారని, అలాగే అధికారులు కూడా కొంచెం నాయకుల్ని కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళకి వాటర్ ఏ టైంలో వదులుతున్నారో కూడా చెప్తే వాళ్ళు ఆ టైంలో సర్ప్లస్ గా వాటర్ తీసుకుంటారని ఇక్కడికి విచ్చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.